నాకు అక్కడ చూసిన సిచ్యువేషన్ కూడా అనిపించింది. ఆ బంగారు ఏదో నగలు వేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మలో ఆ ఆనందం చూడాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఎందుకు అడగలేదు ఆ రోజు, ఎందుకు వచ్చని చేయలేదు, నీ బిడ్డ ఏం జాబ్ చేస్తుందని. బిగ్ బాస్లో కోనంత వరకు సెలబ్రిటీ అంటే బిగ్ బాస్లో పోయిన వాళ్ళందరి పరిస్థితి ఇట్లనే ఉంది. అది పెద్ద నిజంగా చెప్తున్నాను కదా, అది ఇక దానంత దరిద్రం ఇంకొకటి లేదు బిగ్ బాస్. ఈ బిగ్ బాస్లో పోయి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, బిగ్ బాస్ అంటే ఎందుకు పడి చేస్తున్నారు జనాలు కూడా, అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది మీకు తెలియదా? ఇవాళ సమాజంలో మనం ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నామనే నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్జీవి గాడు ఇవాళ ఆర్జీవి గారినే మోసం చేసింది. వాడితో ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం తొడల మీద మందు పోసేసి వాడు నాకుతున్నప్పుడు వాళ్ళ అమ్మ అడగొద్దా, ఏందమ్మా నువ్వు చేసే పని ఇది, బుద్ధి నీకు ఇదేనమ్మా బుద్ధి ఉందా అని అడగొద్దా? నువ్వు సినిమాలు చేస్తున్నావు అంటే వేరు, లేకపోతే నువ్వు ఆ పాత్ర వరకు ఉన్నావంటే వేరు, కానీ నువ్వు ఇలాంటివి చేస్తున్నావు మీ అమ్మ నేను ఎందుకు ప్రశ్నించలేదు? ఇవాళ నువ్వు వద్దనుకున్న వ్యక్తిని మళ్ళీ మీ అమ్మ కానీ మీ అక్క కానీ వెళ్ళి అడిగినప్పుడు అతనికో ఎందుకు సర్ది చెప్పారు, నాకు ఇష్టం లేదని ఎందుకు చెప్పలే? మళ్ళీ అతనైనా కూడా మళ్ళీ ఎందుకు చెప్పుకుంటూ మెల్లమెల్లగా డబ్బులు ఇస్తుంటూ 5 కేజీల బంగారం ఎవడని కొనిస్తాడా? ఇలా పిల్లలకే కొనిస్తలేరు. ఇలా ఏ పెళ్లి కానప్పుడు ఏం కొనిస్తలేడు, వాడు ఎట్లా నమ్ముతాడండి? నాకు అర్థం కాదు.